అందరికి గుర్తుండుంటుంది కేసీఆర్ సారు ధరణి అనే కార్యక్రమం పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఒక ఎగ్జాంపుల్ చెప్పేది సారు, నేను ధరణి పెడుతున్నా, రైతు యొక్క వేలి గుర్తుతోనే ధరణి తెరుచుకుంటుంది, ముఖ్యమంత్రికి కూడా అధికారం ఉండదని చెప్పేటోడు సారు. అంటే ముఖ్యమంత్రి అధికారాల మీద కూడా నియంత్రణ ఉంటుంది. ఎవరైనా చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేయగలుగుతారు. ఆ పని న్యాయబద్ధమైనప్పుడు ధర్మబద్ధమైనప్పుడు దానికి చట్టం నుండి రక్షణ ఉంటుంది. ఆ చట్టాలను నేర్పించేటటువంటి కార్యక్రమమే ఈ లీడర్ అనేటటువంటి కార్యక్రమం. ఈ లీడర్ అనేటటువంటి కార్యక్రమం కేవలం హైదరాబాద్లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి నెల 3 రోజుల పాటు నిర్వహిస్తాం. జూలైలో పైలట్ ప్రోగ్రాం కింద మా హెడ్ క్వార్టర్స్లో నిన్న మొన్న ఓపెన్ చేసిన కొత్త జాగృతి ఆఫీస్లో నిర్వహించుకుంటాం. తర్వాత ఆగస్టు నుండి ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడో కంపల్సరీ ప్రతి నెల 3 రోజులు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మా యూత్కి, మా మహిళలకు, మా బీసీలకు, మా ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు నేను పిలుపునిస్తా ఉన్నా. అందరూ కూడా రండి, నేర్చుకోండి, తెలవాలి. మనకు ప్రజాస్వామ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా, ఈ తరం వాళ్ళందరం కూడా నేర్చుకోవాలి. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులేంది, ఇందుకోసం పనిచేయాలి, ఎంత ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం నేర్చుకోవాలి. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఎట్లుంటాయంటే, డే 1 విధులు ఏముంటాయి, ఎట్లా చేయాలి, రూల్స్ ఏంది, పాలిటిక్స్ ఏంది, ఎట్లా అధికారాలు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇవన్నీ మొదటి రోజు చెప్తాం. రెండవ రోజు ఆల్రెడీ సర్పంచ్గా పనిచేసి బాగా పనిచేసి అవార్డులు అందుకున్నటువంటి సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎమ్మెల్యేలను, మంత్రులుగా పనిచేసిన వాళ్ళను, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళను అందరినీ కూడా తీసుకొచ్చి రెండో రోజు ట్రైనింగ్ ఇస్తాం. ఇక మూడవ రోజు ఓవరాల్గా లీడర్షిప్ ఏంది, ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు మనం ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఈ అన్ని అంశాలు మూడో రోజు చెప్పాలనేటటువంటి ప్రయత్నం ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఒక నిరంతర ప్రవాహంలాగా కొనసాగుతుంది. ఏదో ఒక నిలబెట్టి బంద్ చేసే ప్రోగ్రాం కాదు. ఎందుకంటే నేను చాలా బలంగా నమ్ముతాను, మన తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ప్రశ్నించేటటువంటి గడ్డ. ఈ ప్రశ్నించేటటువంటి తత్వం మన తరంతోనే ఆగద్దు, మన ముందు తరాల వాళ్ళకు కూడా ప్రశ్నించేటటువంటి ధైర్యం రావాలి. ఇవాళ రోజు మనం ఏం లేకపోవచ్చు, ఇవాళ రోజు మన దగ్గర పదవి లేకపోవచ్చు, ఇవాళ రోజు మన వెనుక బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ ప్రశ్నించేటటువంటి ధైర్యం ఉంటే, సేవ్ చేయాలనేటటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్ని తొవ్వలు కూడా తెలుసుకుంటాయి, అన్ని దారులు కూడా తెలుసుకుంటాయి. అల్టిమేట్గా దారులన్నీ ప్రజా సంక్షేమం వైపే వెళ్తాయని సందర్భంగా